సర్వే చేసినప్పుడు కూడా ప్రజల దగ్గర 72-73% వరకు కూడా ప్రజలందరూ కూడా ఒకటే మాట చెప్పారు. ఈ రేషన్ వాహనాలు ఇంటింటికి వచ్చే ఈ పద్ధతి మాకు చాలా బాగుంది. మిగతా 28% మాత్రమే మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఉపాధి కల్పించకపోగా అయ్యా, మీరు ఉన్నపాటుగా మమ్మల్ని 10,000 కుటుంబాలని రోడ్డు మీద పడేస్తే మా భవిష్యత్తు ఏంటి, రేపు మా కార్యాచరణ ఏంటి, మేము ఎలా బతకాలి? రాష్ట్ర ప్రభుత్వం CMD వాహనాలు రద్దు చేసింది. రేపు జూన్ 1 నుంచి మళ్ళా రేషన్ షాపుల్లోనే రేషన్ తీసుకోవాలని చెప్పి ఎప్పుడైతే అధికారం చేపట్టింది, దానికి సంబంధించి ఈ రోజు కూడా మనతో పాటు ఉన్నారు CMD వెహికల్స్ డ్రైవర్స్ ఉన్నారు. అసలు ఆ సమస్య ఏంటి, ఎందుకు అందరూ తెలుసుకున్నారు? చెప్పండి, ప్రధానంగా సమస్య ఏంటి, ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది? ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో మాకైతే సరిగ్గా దాని గురించి వేరే ఆలోచన అయితే లేదండి. కానీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మా రాష్ట్రం మొత్తం మీద 9,260 మంది డ్రైవర్లు, వాళ్ళకు తోడుగా వాళ్ళతో పాటు పనిచేసే హమాలీలతో కలిపి మొత్తం దాదాపుగా 18,000 నుంచి 20,000 మంది వరకు సడన్గా రోడ్డు మీద పడిపోయారండి. ఎందుకంటే ఈ వ్యవస్థలో గత 4.5 సంవత్సరాలుగా ప్రజలకి ఏ విధమైన పని అయినా సరే, ఒక సీఎం గారి ప్రోగ్రాం అయినా సరే, ఇంకేదైనా వాహనాల ద్వారా ఏదైనా ఫుడ్ పంచాలన్నా ఏదైనా సరే, ఎండీలు ఎవరు కూడా వర్షం కానీ ఎండ కానీ ఏది ఆలోచించకుండా అర్ధరాత్రి 2-3 కూడా మేము ఫుడ్ పంచే కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో కూడా మేము పాల్గొన్నాం ఇప్పుడు దాకా. దీని గురించి మేము ఎందుకు చేయాలి ఏంటి అని ఎప్పుడు కూడా అధికారులకు మేము ఎదురు తిరగలేదు. ప్రతి విషయాన్ని మేము అధికారులు ఏం చెప్పారో దాన్నే మేము ఫాలో అయ్యాం. కానీ ఈరోజు ఎవరు ఏమనుకున్నారో, దేన్ని ఎలా అనుకున్నారో, పోయినసారి సర్వే చేసినప్పుడు కూడా ప్రజల దగ్గర 72-73% వరకు కూడా ప్రజలందరూ కూడా ఒకటే మాట చెప్పారు. ఈ రేషన్ వాహనాలు ఇంటింటికి వచ్చే ఈ పద్ధతి మాకు చాలా బాగుంది. మిగతా 28% మాత్రమే ఎవరో నెగిటివ్గా చెప్పుంటారు, కానీ మెజారిటీగా ఎక్కువ వాహనాల ద్వారా పంపిణీ మాత్రమే బాగుందని చెప్పారు. అయినా కూడా ఈ పరిస్థితికి మేము ఇలా ఉన్నందుకు ఇంతమంది రోడ్డును పడిపోయాం. కాకపోతే ప్రభుత్వాన్ని మేము విన్నవించుకునేది ఏంటంటే, ప్రభుత్వం మేము ఎదురు తిరిగి పోరాడాలనే ఉద్దేశం ఎటువంటిది లేదు. కానీ మా వాహనాలు ఎండీలు అందరూ తరపున మేము సడన్గా రోడ్డును పడిపోయాం. ఇప్పుడు ప్రభుత్వం ఏదన్నా నిర్ణయం తీసుకుంటే, ఒక 3 నెలల ముందో 6 నెలల ముందో నిర్ణయం తీసుకుంటే మేము మా వ్యక్తిగతంగా ఎవరైతే ఏ పనులు చేయగలుగుతారో వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు, వెతుక్కోగలుగుతారు. ఇప్పుడు సడన్గా ఇప్పుడు మే నెల 20వ తారీఖు ఈ రోజు నుంచి మీకు వాహనాలు లేవు, వచ్చే నెల 1వ తారీఖు నుంచి డిపోల్లో మీకు ప్రజలకంతా పంపిణీ జరుగుతుంది అనే విధానంలో ఎండీలు అందరూ కూడా ఆందోళనకు గురైపోయారు. ఈ వాహనాల వల్ల కోట్లాది రూపాయల ధనం వేస్ట్ అవుతుందని చెప్పి, అందువల్ల ఎట్లా రద్దు చేస్తామని చెప్పి మంత్రి చెప్తాడు. సార్, వేస్ట్ అవుతుంది ఇది మంత్రి గారు చెప్పారు, కానీ ప్రజలు ఉన్న ఫీడ్బ్యాక్నే మీరు తీసుకోవాలి. కానీ ఎవరైనా సరే ప్రజలు ఏం చెప్తున్నారో అదే వినాలి. నా వ్యక్తిగతంగా నేనేం చెప్పుకున్నా, గవర్నమెంట్ కానీ అపోజిషన్ కానీ ఎవరు ఏం చెప్పుకున్నా అది వాస్తవం కాదు సార్. చెప్పండి, ఎన్ని కుటుంబాలు దీని ఆధారపడి ఏంటి, అసలు నెక్స్ట్ భవిష్యత్తు ఏంటి? దీని మీద వేలాది కుటుంబాలు ఈ వెహికల్ మీద ఆధారపడి ఈ 5 సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందించినాయి. ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఉపాధి కల్పించకపోగా ఉన్న ఉపాధిని తీసేసే పరిస్థితి. దాదాపుగా లక్షల మంది ఉన్న వాలంటీర్లు తీసేశారు. అధికారంలోకి వచ్చేటప్పుడు వాలంటీర్లు అందరికీ 10,000 ఇస్తాం, అందరినీ కొనసాగిస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేశారు. అట్లాగే ఈరోజు రేషన్ వెహికల్స్ అన్నింటినీ ఆపేస్తామని నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ సంవత్సరం పాటు ఏం గమనించారు? అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తయిపోయింది. రేపు జూన్కి 12వ సంవత్సరం అవుతుంది. ఈ 11 నెలల్లో ఏం గుర్తించి ఏమి లోపాలు ఉన్నాయని చెప్పి మీరు తీసేశారనేది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వచ్చిన తర్వాత వీళ్ళు అనేక ఆటుపోట్లు వీటన్నిటిని ఎదుర్కొంటూ పనిచేశారు. ప్రభుత్వం ఇచ్చే 18,000 రూపాయలతోనే ఆ వెహికల్ మెయింటెనెన్స్ కానీ, లేదంటే ఆ కూలీలకు ఇచ్చే డబ్బులు కానీ, హెల్పర్కి ఇచ్చే డబ్బులు కానీ ఇవన్నీ వీళ్ళే ఇచ్చి బండి EMI కూడా దాంట్లోనే కట్టుకుంటూ వీళ్ళు నడుపుతూ ఉన్నారు. కాబట్టి మేము అడుగుతుంది ప్రభుత్వాన్ని, పునరాలోచన చేయండి, ఈ నిర్ణయాన్ని పునరాలోచన చేసి ఉపాధిని నిలబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఆ ఉపాధి కాపాడుకోవడానికి ఈ రేషన్ వెహికల్ మామూలు వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే ఆందోళనకి CITU అన్ని స్థాయిల్లో అండగా మద్దతుగా నిలబడుతుందని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. సివిల్ సప్లై మంత్రి గారు ఒక ఆరోపణ చెప్తున్నారు, దీనివల్ల ప్రజాధనం అంతా నష్టం అవుతుంది, దీనివల్ల బియ్యం కూడా పక్కదారి పడుతుందని చెప్పుంటారు. ఏం చెప్తారు దీని గురించి? అంటే బియ్యం పక్కదారి పడుతుందంటే అది పక్కదారి పట్టకోకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు వాస్తవంగా ఈ ప్రభుత్వ విధానంలోనూ లోపం ఉంది.
చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి చేస్తున్నది ఏంటంటే నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ తీసేసి క్రమంగా నగదు బదిలీకి కూడా తీసుకెళ్లే ఆలోచన ఉంది. కాబట్టి ఎక్కడో ఏదో తప్పు జరిగిందని చెప్పి మొత్తం పాకంతా ఎలకలోనే అని చెప్పి పాకకి నిప్పెట్టుకునే పద్ధతి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేయొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు వాహనాలను ఆపేస్తారు, వాటి మీ నెక్స్ట్ మీ భవిష్యత్తు ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ డీలర్స్ అందరినీ మేము ఐక్యపరుస్తాం, వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి అనుగుణంగా వాళ్ళు నిలబెట్టడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రయత్నం అనేది మేము సిఐటిగా చేస్తాం, వాళ్ళకి అండగా నిలబడతామని చెప్తాం. చప్పా పెట్టుకుని రాత్రి తీసేసి వెళ్ళిపోవాలంటే చాలామంది కుటుంబాలు బయటపడతాయి. కొద్దిగా దానిపైన ప్రభుత్వం కొద్దిగా ఆలోచించి మాకు ఇంకా సమయం ఉంది, అగ్రిమెంట్ ఉంది, ఆ అగ్రిమెంట్ ఉన్నన్ని రోజులైనా మమ్మల్ని కొద్దిగా చూడాలని మేము గవర్నమెంట్కి తెలియజేస్తాం. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, అయ్యా మీరు ఉన్నపాటుగా మమ్మల్ని 10,000 కుటుంబాలని రోడ్డు మీద పడేస్తే మా భవిష్యత్తు ఏంటి, రేపు మా కార్యాచరణ ఏంటి, మేము ఎలా బతకాలి, కుటుంబాలతో పిల్లలతో ఎలా బతకాలి, మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు పక్కదారి వెళ్తున్నారన్నది వాస్తవం అనేది దాన్ని వెరిఫై చేసి దాన్ని క్లియర్ చేసి దాన్ని మీ వాదిలో నడిపించుకోవాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నాం. అలాగే మా ఎండి తరపున కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు ఇంకా 20 నెలల టైం ఉంది. 20 నెలల కాలాన్ని మాకు ఉపాధి కల్పించమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అట్టసారంగా మమ్మల్ని రాత్రి మమ్మల్ని ఇలా రోడ్డు మీద పడేస్తాం అనేది భావ్యం కాదని మేము భావిస్తున్నాం. అలాగే ఇంతకాలం ఎంతోమందికి శాలరీలు పెరుగుతూ వచ్చినాయి, కానీ మేము 4.5 సంవత్సరాల నుంచి కూడా 18,000 రూపాయలతో శాలరీ చేసాము. గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఏ పనికైనా సరే మేము మా కర్తవ్యాన్ని మేము నిర్వహించుకుంటూ వచ్చాము. కాబట్టి మీ అందరికీ గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్రతి ఒక్కరిని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా విధుల్ని ఈ ఉదాత్తరంగా తీసేసిన దానికి మాకు వేరే ఉపాధి కల్పిస్తాలని కోరుకుంటున్నాం. మాకు కనీసం అగ్రిమెంట్ ఉన్నంత వరకైనా మనకు ఉపాధి కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. కుటుంబాలు రోడ్డును పండుగ సార్. ఇప్పుడు స్కూల్ పిల్లలు చూసుకునే పరిస్థితి, స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి, ఫీజులు కట్టుకోవాలి, రెంట్లు కట్టుకోవాలి, ఇవన్నీ మనం తెలియకుండా చేస్తారు. కాబట్టి 20 నెలలు మాకు ఉపాధి అగ్రిమెంట్ ఉంది కాబట్టి అగ్రిమెంట్ అయిపోయేదాకా మాకు ఉపాధి కల్పించాలని కోరుతున్నాం సార్. 5 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉందని చెప్పి చేర్పించారు సార్. అది అంత ఇప్పుడు 3.5 సంవత్సరాలకి తీసేస్తారు సార్. ఇది అందుకని గవర్నమెంట్ నుంచి కోరుకునేది ఏంటంటే మాకు అగ్రిమెంట్ అయ్యేదాకన్నా సరే మాకు ఉపాధి కల్పించమని చెప్పి. ముందు మెమో అనేది ఇవ్వకుండా ఒకేసారి సడన్గా ఆపేశారు. మాకు 2027 జనవరి వరకు మాకు ఉన్న దాని ప్రకారంగా మా గవర్నమెంట్ అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ని బ్రేక్ చేస్తూ మాకు ముందుగా ఏ సమాచారమూ ఇవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ 30,000 మంది దాదాపుగా సుమారుగా రోడ్డును వీధిని పడుతున్నాం అన్నమాట. సో దీని ఒకసారి పునరాలోచన చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము. ఒకేసారి అదే జీవన భృతి అనేది మాకు ఒకేసారి ఆగిపోయింది. ఇప్పుడు సడన్గా అంటే మేము ఎక్కడికి జాబ్కి వెళ్ళలేని పరిస్థితి, లేకపోతే వేరే చోట జాబ్ ఎత్తుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఆ వ్యాన్లు ఫ్రీగా ఇస్తానని చెప్పి అంటున్నారు. ఏదో ముందే ఇచ్చుంటే, ముందుగా మాకు ఇంటిమేషన్ ఇచ్చుంటే మేము ఏదో రకంగా మేము పునరాలోచన చేసుకొని వేరే జాబ్ అనేది ఎత్తుకునే వాళ్ళం. ఇప్పుడు అది కూడా లేకుండా చేశారు మాకు. సో ఏంటంటే గవర్నమెంట్ అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకున్న అగ్రిమెంట్ ప్రకారంగా మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి. 27వ తారీఖు అంటే 3 రోజుల క్రితం కూడా మేము మంత్రి గారిని కలవడం జరిగింది. మా యూనియన్ తరపున వెళ్ళి కలిసి మా విన్నవించుకున్నప్పుడు మంత్రి గారు కూడా మాకు భరోసా ఇచ్చారు, మిమ్మల్ని ఎవరు తీసేస్తారు, మిమ్మల్ని ఎవరు తీరు, మీరు అవన్నీ కల్పితాలు నమ్మొద్దు, 27 వరకు మీకు అగ్రిమెంట్ ఉంది, ఉన్నంతకాలం మిమ్మల్ని నడిపిస్తాము, ఏదన్నా పక్కదారి వెళ్తే దాన్ని సరిచేసి దాన్ని ఈ మార్గాన్నే మేము సీఎం గారు కూడా మాకు ఆదేశించారు, ఈ మార్గాన్నే మేము చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. అంతాంతరంగా 3 రోజుల తర్వాతే మమ్మల్ని రద్దుపరచడానికి కారణం మాకు తెలియాలి. మా అవసరాలు మీరు తెలుసుకొని మా అవసరాలు తీర్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రేషన్ కార్యక్రమం అయితే ఈ నెలాఖరుతో అయితే ముగియనుంది. జూన్ 1వ తారీఖు నుంచి ఈ యొక్క వాహనాలు అయితే రావని చెప్పి కూడా కరాఖండిగా సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగింది. దీంతో సీఎండీ అధికారులు ఎవరుతున్నారో వాహనాల డ్రైవర్లు అయితే ఆందోళన బాటపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 వాహనాలు అయితే ఉన్నాయి. మాకు 5 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేశారు. 5 సంవత్సరాలు ఇంకా టైం అయితే మాకు ఇంకా 20 నెలలు ఉంది. సడన్గా ఆపేయడం వల్ల మా కుటుంబాలు రోడ్డున పడతాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా, లేదు ఇదే నిర్ణయం కంపెనీ అయితే 20 నెలల నిరుద్యోగ వృత్తిలాగా మాకు ఇవ్వాలని చెప్పి కూడా డ్రైవర్లు అయితే కోరుతున్నారు. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కమ్మల్, S4 మీడియా, విజయవాడ నుంచి.